హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ గారెలను బొబ్బరపప్పుతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వర్షాకాలంలో కూడా ఈ గారెలు చేసుకున్నామంటే కరకరలాడే విధంగా ఉండాలి అంటే ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ వాడుతూ చేశారంటే కరకరలాడే గారెలని ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి గారెలు చేశారంటే చాలా బాగా చేస్తారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి గారెలను ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ 1.5 kg బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని జల్లెడ పట్టేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. మన ఇంట్లో బియ్యంతో పిండి పట్టించినా సరే కంపల్సరీగా జల్లెడ పట్టాలి. తర్వాత పెద్ద సైజులో ఉన్న మిక్సీ జార్ తీసుకొని 5 లేదా 6 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేయాలి. అలాగే 2 మామూలు సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న ముక్కలా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కారం పొడి కూడా వేస్తాను కాబట్టి మిర్చి తక్కువగా వేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఒక గుప్పెడు వరకు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే గారెలు చాలా బాగుంటాయి. అలాగే వేయించని అంటే పచ్చి ధనియాలను మాత్రమే 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. వేయించిన ధనియాలు అస్సలు బాగుండవు గారెల్లోకి, వేయించకుండా వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వేయించని జీలకర్ర కూడా వేసుకొని దీంట్లోకి వాటర్ వేయకుండానే కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా పట్టినా కూడా బాగుండదు కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయలు వేసాం కాబట్టి వాటర్ వేయకుండా మిక్సీ పడితేనే ఇలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వరిపిండి తీసుకొని దీంట్లోకి 2.5 టీ స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. నేను వేస్తున్న కారం పొడి మామూలు కారం ఉంటుంది కాబట్టి 2.5 టీ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా 2.5 టీ స్పూన్స్ వేస్తున్నాను. అయితే కొందరు కారం పొడిలో ఉప్పు కూడా కలిపేసి పట్టిస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం ఉప్పు కారం చూసుకుంటూ వేసుకోండి. అలాగే గారెలు మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కంప్లీట్గా ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. అలాగే 1 కప్పు వేయించని పల్లీలను పొట్టు తీసి వేస్తున్నాను. వెయిట్ ప్రకారం చెప్పాలంటే 150 గ్రామ్స్ పల్లీలు ఉంటాయి. పల్లీలను వేయించి పొట్టు తీసామనుకోండి, మళ్ళీ అప్పాలు చేసిన తర్వాత నూనెలో వేయించుతాం కాబట్టి అప్పుడు పల్లీలు 2 సార్లు వేయించినట్టు అవుతుంది. అప్పుడు పల్లీలది అసలు టేస్ట్ మారుతుంది కాబట్టి వేయించకుండానే ఇలా పొట్టు తీయండి. అయితే వేయించకుండా పొట్టు తీయడం కష్టం అనుకున్నప్పుడు ఒక రోజు ముందంతా కూడా ఎండలో పెడితే ఈజీగా పొట్టు వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత పిండికి బాగా పట్టేటట్టుగా ఇదంతా కూడా మంచిగా కలపాలి. తడివి వేసిన తర్వాత సరిగా కలవదు కాబట్టి ఇప్పుడు ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లోకి వేయించని నువ్వులు అంటే పచ్చి నువ్వులను 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. కప్పుతో అయితే ఇలా సగం వరకు తీసుకొని వీటిని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒకసారి కడిగి వేస్తే నువ్వులు తెల్లగా ఉంటాయి. అలాగే అప్పాలను వేయించేటప్పుడు నువ్వులు మంచిగా పొంగుతాయి కాబట్టి ఇలా కడిగి వేసుకోవాలి. నువ్వులు అలాగే పల్లీలు 2 కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవి 2 కూడా హెల్త్కి కూడా చాలా మంచివి. తర్వాత 250 గ్రామ్స్ బొబ్బరపప్పును తీసుకొని 4 లేదా 5 గంటల వరకు ఇలా నానబెట్టేసి నీళ్లు పూర్తిగా వంపేసి వేసుకోవాలి. ఒకవేళ బొబ్బరపప్పు దొరకకపోతే శనగపప్పును కూడా 4-5 గంటలు నానబెట్టి వేసుకోవాలి. అయితే టైం తక్కువగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్ళలో 2 గంటలు నానబెట్టినా కూడా మంచిగా నానుతాయి. ఇలా ఈ బొబ్బరపప్పును నీళ్ళన్నీ కూడా పూర్తిగా వంపేసి వేసేసుకోవాలి. ఈ బొబ్బరపప్పు ఏ గ్రాసరీ షాప్లో అయినా సరే, సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. అలాగే 1 కప్పు చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. అసలు గారెలు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే కరివేపాకు వేసుకుంటేనే వస్తుంది. వీలైతే కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే 100 గ్రామ్స్ వరకు కొత్తిమీర ఆకు కూడా వేస్తున్నాను. కొత్తిమీర ఆకు కూడా చాలా బాగుంటుంది గారెల్లోకి. కరివేపాకు అలాగే కొత్తిమీర ఆకు, వీలైతే ఉల్లిపాయ ఆకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ ఆకులు మాత్రం ఎక్కువ వేసుకుంటేనే అసలు గారెల టేస్ట్ వస్తుంది. అలాగే ఫైనల్గా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. అయితే ఆకుల పైన వేస్తే ఆకులకే పట్టుతుందని ఇలా నేను చుట్టూ ఉన్న పిండి పైన మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేయకముందు పిండికి అంతా కూడా మంచిగా పట్టేటట్టు బాగా కలపాలి. వాటర్ వేసిన తర్వాత ఎంత మంచిగా కలిపినా సరే సరిగా కలవవు. అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా కలవాలి అంటే పొడి పిండిలోనే ఇలా అన్నీ మంచిగా కలపండి. కావాలంటే పిండిని ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూడండి. ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఎక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి టేస్ట్ చూసిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఈ పిండిని ఒకేసారి వాటర్తో కలపకుండా వేరొక గిన్నెలోకి లేదంటే బౌల్లోకి ఇట్లా కొంచెం పిండి తీసుకొని చల్లటి నీళ్ళతో మాత్రమే కలుపుతున్నాను.
ఇంతకుముందు నేను గారెలు చేసిన వీడియో అప్లోడ్ చేసినప్పుడు పిండిని వేడి నీళ్ళతో కలపాలి కదండి అన్నారు. కానీ చల్లటి నీళ్ళతో కలిపినా కూడా గారెలు చక్కగా వస్తాయి. అయితే మనం తీసుకున్న పిండిని మాత్రం మొత్తం ఒకేసారి కలపకుండా దాదాపుగా 3 నుండి 4 సార్లు అయినా సరే కలుపుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అదేవిధంగా ఎక్కువసేపు కలుపుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. చేసేటప్పుడు చివర్లు అనేవి పగలకుండా వస్తాయి కాబట్టి ఇలా కలుపుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఈ పిండిలో నుండి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. అప్పాలు చేసేటప్పుడు పని ఈజీగా అవుతుంది కాబట్టి కలిపిన పిండిని మాత్రం ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఇవి ఎండిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో వేసుకొని దీనిపైన మూత పెట్టేసి అప్పాలు చేసేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మళ్ళీ మూత పెట్టేయాలి. చేసిన ఉండలు ఎండిపోయినా కూడా అప్పాలు పలిగినట్టుగా వస్తాయి కాబట్టి ఎండిపోకుండా ఉండడానికి మూత అయితే పెట్టాలి. అప్పాలు చేసిన తర్వాత వేయడానికి ఇలా ఏదైనా ఫ్రెష్ క్లాత్ తీసుకొని పరిచి ఉంచండి. అలాగే బటర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్స్ పైన వేస్తే మాత్రం నూనె రాసి వేయండి, అంటుకుంటాయి కాబట్టి. తర్వాత అప్పాలు చేసే ప్రెస్ తీసుకొని దానిపైన 2 సైడ్లకు కూడా సరిపోయేలాగా ఇలా కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ వేసిన తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి ఇలా కొంచెం నూనె తీసుకొని ఈ కవర్ పైన 2 సైడ్లకు కూడా నూనెను మంచిగా రాయాలి, అప్పాలు అంటుకోకుండా ఉండడానికి. దీనిపైన పిండి ముద్దను పెట్టేసిన తర్వాత ప్రెస్తో గట్టిగా ప్రెస్ చేయాలి. ఎక్కువ పల్చగా రావాలి కాబట్టి గట్టిగా ప్రెస్ చేస్తేనే సన్నగా వస్తాయి. అయితే కొన్నిసార్లు ప్రెస్ సరిగా లేనప్పుడు మధ్యలో మాత్రం పిండి ఎక్కువగా ఉంటుంది, చివర్లు పల్చగా వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఒకసారి చివరి వేళ్ళతో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే చేసిన గారె సమానంగా ఉంటేనే వేయించుకునేటప్పుడు సమానంగా వేగుతుంది, లేదంటే చివర్లు మాడిపోతే మధ్యలో పిండి ఉడకక అంటే సరిగా ఫ్రై కాక మెత్తగా అవుతుంది కాబట్టి సమానంగా ఉండేటట్టు ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఒక రంధ్రం కూడా చేసేయాలి. చూడండి, ఈ విధంగా పల్చగా చేసుకుంటేనే గారెలు అనేవి కరకరలాడతాయి. అలాగే మధ్యలో మాత్రం రంధ్రం చేయడం మర్చిపోకండి. ఇలా చేసిన తర్వాత రెడీ ఉంచిన క్లాత్ పైన వేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొంచెం ఆయిల్ రాసిన తర్వాత ఇలాగే అన్ని అప్పాలను కూడా చేసుకోవాలి. ప్రతిసారి మాత్రం నూనె రాయడం మర్చిపోకండి, ఎందుకంటే అంటుకుంటాయి కాబట్టి. ఇట్లా చేస్తున్నప్పుడు ఒకవేళ పెద్ద సైజులో అనిపించాయి అనుకోండి, పిండిని కొంచెం తగ్గించి చేసుకోండి. అలా కాకుండా చిన్నగా అనిపిస్తే ఇంకా కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలాగే మిగిలిన అప్పాలన్నీ కూడా చేసేసుకోవాలి. అలాగే చేసిన తర్వాత చివరి వేళ్ళతో ఇట్లా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని హోల్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే అప్పాలు చేసిన తర్వాత చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కవర్ని డైరెక్ట్గా క్లాత్ పైన వేసి కవర్ ఇలా పైకి అంటే ఈజీగా ఊడొస్తుంది. అయితే ప్రెస్ పైన కాకుండా చేతితో చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ ఇలాగే 2 సైడ్ల నూనె రాసిన తర్వాత పిండి ముద్దను పెట్టేసి ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెతో ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అయితే మనం ఇలా చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం పిండి కొంచెం మెత్తగా కలుపుకుంటే చేయడం ఈజీ అవుతుంది. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి గారెలు. ఇలాగే మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి మధ్యలో మాత్రం రంధ్రం చేసి దీన్ని కూడా క్లాత్ పై వేసుకోవాలి. ఈ రెండింటిలో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చూడండి, ఇలా చేసినా కూడా చాలా పల్చగా వస్తాయి. ఇలాగే 10 నుండి 15 వరకు ఇలా చేసి రెడీ ఉంచుకోవాలి. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే డైరెక్ట్గా 4-5 చేస్తారు కాబట్టి అలాగైనా చేసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువ చేసి రెడీ ఉంచుకున్నా కూడా నూనెలో వేయించేటప్పుడు సరిగా పొంగవు కాబట్టి ఇట్లా కొంచెం కొంచెంగా చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అయితే నూనెలో వేసేటప్పుడు ఇట్లా చేతితో డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది, పిండి మాత్రం గట్టిగా కలపాలి. ఇలా చేతితో తీయడం వీలు కానప్పుడు చపాతీ కాల్చే సరాతంను తీసుకొని దానికి నూనెను రాసి ఇట్లా అప్పాలను తీసుకొని నూనెలో వేసుకోవాలి. అలాగే వేయించిన అప్పాలు నూనె పూర్తిగా వడిసిపోవడానికి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి జలి గిన్నె వేసి రెడీ ఉంచుకోవాలి. చేసిన అప్పాలను దీంట్లో వేసేసుకోవాలి. డైరెక్ట్గా బాక్స్లో వేయకుండా ఇలా వేసుకోవడం వల్ల నూనె వడిసిపోతుంది. తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ స్టోర్ బాక్స్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా కడాయి పెట్టేయాలి. అయితే కడాయి తీసుకునేటప్పుడు మాత్రం ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితే నూనె తక్కువ పడుతుంది. అలాగే అప్పాలు వేసిన తర్వాత వంగిపోకుండా అలాగే విరిగిపోకుండా రావాలి అంటే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ముక్కుడు తీసుకుంటేనే బాగుంటుంది. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg వంట నూనె వేస్తున్నాను. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడి చేయాలి. నూనె మంచిగా వేడైందా లేదా అని చెక్ చేయడం కోసం ఇలా చిన్న పిండి అప్పని చేసేసి వేసుకోవాలి. ఇలా కాలింది అంటే పర్ఫెక్ట్గా వేడైంది అన్నట్టు. ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఇట్లా నూనెలోకి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసుకోవాలి. తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియంలోకి మార్చుకొని అప్పాలను వేయించుకొని జలిగంటతోని ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ 2 సైడ్లకు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఇట్లా తిప్పుతూ
వీటిని అటు ఇటు ఇలా గంటెతో కలుపుతూ నూనె చల్లారబడేంత వరకు, అంటే అప్పాలు ఫ్రై అవ్వడం ఆగిపోయేంత వరకు కూడా వేయించుకొని ఇలా తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు జలిగిన్నెలో వేసుకోవాలి. నూనె కొంచెం వడిసిపోయిన తర్వాత ఏదైనా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ టైం కూడా నూనె బాగా వేడయ్యేటట్టు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సరాతంతో వేసుకున్నప్పుడు ఇట్లా వేయండి. తర్వాత వీటిని కూడా ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ రెండు సైడ్లో కూడా తింపుతూ అటు ఇటుగా కలుపుతూ నూనె చల్లబడేంత వరకు కూడా ఇలా వేయించుకొని వీటిని కూడా జలిగిన్నెలో వేసి తర్వాత మళ్ళీ ఏదైనా స్టోర్ చేసే బాక్స్లో వేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇలా చేసిన గారెలన్నీ కూడా ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే గంట లేదంటే 2 గంటల వరకు ఉంచి మూత పెట్టేసేయాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడే మూత పెట్టారంటే అప్పాలు కొన్ని రోజులు అయిన తర్వాత వాసన వస్తే, అలా కాకుండా ఎక్కువసేపటి వరకు కూడా మూత పెట్టలేదంటే మెత్తగా అవుతాయి. కాబట్టి దాదాపు చేసిన తర్వాత గంట నుండి 2 గంటల వరకు మూత పెట్టేసేయాలి. ఇట్లా చేసిన గారెలు మాత్రం 15 డేస్ వరకు అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. సాయంత్రం పూట టీ చేసుకొని టీ తాగేటప్పుడు ఇలా మధ్య మధ్యలో గారెలు తింటే మాత్రం చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేశారంటే పర్ఫెక్ట్ గారెలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు చేస్తే కనుక మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.